హలో అందరికీ. నేనైతే ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మా అమ్మమ్మ వాళ్ళది మండువా ఇల్లు. 150 ఇయర్స్ క్రితం మండువా ఇల్లు. ఎలా ఉంటదో ఈ వీడియోలో చూపిస్తాను. ఎంట్రన్స్‌లోనే మినీ గార్డెన్ ఉంటుంది కొంచెం. అండ్ వామాకు చెట్టు దీంతో రైస్ చేసుకుంటారు కదా! బజ్జీలేసుకుంటారు. స్మెల్ కూడా చాలా బావుంటది. మీలో ఎంతమందికిష్టం? ఇంక ఇంటి విషయానికొస్తే ఈ చివరి మొదలైతే ఆ చివరి వరకు ఈ మండువా ఇల్లే ఉంటుంది. అండ్ ప్రతి గదికి కూడా మనకి 2 వేస్ అయితే ఉంటుంది కదా! అదే మండువా ఇల్లు స్పెషాలిటీ. ఒక్క ఒక్క గదికి 2 దారులైతే ఖచ్చితంగా ఉంటుంది. ఒక దారొచ్చేసి మనకి ఇలా రోడ్డుకి కనెక్ట్ అయ్యి ఉంటే, ఇంకొక దారొచ్చేసి ఆటోమేటిక్‌గా మండువాకైతే కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా! ఇక్కడి నుంచి వర్షం పడినప్పుడు కానీ, సన్‌సెట్ వ్యూ గానీ చాలా బావుంటది. అండ్ ఇక్కడ కూర్చుండి ఈవినింగ్స్ చిల్ అవ్వడానికి కూడా చాలా బావుంటది కదా! అండ్ ఇది ఎలాంటి రెనోవేషన్ కూడా చేయించలేదు. డోర్స్ గానీ, కబోర్డ్స్, స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా రెనోవేషన్ చేయించలేదు. సో, జస్ట్ వాంట్ టు షేర్ అప్పట్లో ఎలా ఉంటదో అన్నది చూపిద్దాం అనుకున్నా. అండ్ ఏ డోర్ ఓపెన్ చేసినా మీకు చుట్టుప్రక్కల అంతా గ్రీనరీయే కనిపిస్తుంది. అది చిన్న టైప్ మొక్కలు గానీ, లేదంటే పెద్ద పెద్ద మొక్కలు గానీ, అంటే ఇటువైపయితే మొత్తం చిన్నగున్నాయి. అటువైపు పెద్ద పెద్ద మొక్కలుంటాయి. అప్పట్లో యూజ్ చేసిన రోలు రాకర్ ఇప్పుడు కూడా వాడుతున్నారు. అండ్ కొంచెం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పక్కనే చిన్న సందుంటుంది. దీంట్లోకి వెళ్ళినప్పుడు కూడా మొత్తం మండువా ఇల్లులు, పెంకుటిల్లుతోనే ఉండేది. కానీ ఇప్పుడైతే మొత్తం ఖాళీ చేసేసారు. అంటే మొత్తం స్థలాలు, బిల్డింగ్స్ అయిపోయినాయి కానీ, ఒకప్పుడు ఇక్కడొక హడావిడనమాట. చిన్నప్పుడు ఒక సందడిగా ఉండేది. ఇవన్నీ కూడా ఆరు బయట కబుర్లు, ఇంకా అరుగులు చాలా బావుండేది. ఫైనల్లీ అయితే నా డే ఫ్రెష్‌గా తోటలో తెచ్చిన పనసకాయ తిండయింది. రావులపాలెం వస్తే మాత్రం గోదావరి బ్రిడ్జ్ వ్యూ అయితే అస్సలు మిస్ అవ్వను. థాంక్స్ ఫర్ వాచింగ్.